హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ ఏపీలో స్కూల్స్ అండ్ అంతేకాకుండా కాలేజెస్ సంబంధించి దసరా హాలిడేస్ అనేవి అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ దసరా హాలిడేస్ అనేవి అయితే ఉంటాయి. మొత్తం నుంచి అయితే క్లారిటీగా చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవైతే డైలీగా రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఏపీలోని స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించి మనకి దసరా హాలిడేస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కూల్స్ వాళ్ళకి వచ్చేసరికి అక్టోబర్ 3 నుంచి అయితే మనకి స్కూల్స్ హాలిడేస్ ఇవ్వాలని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పారు. స్కూల్స్ అనేవైతే అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు అంటే నియర్లీ 10 డేస్ అనేవైతే స్కూల్స్కి అయితే హాలిడేస్ అయితే ఇచ్చారు. మళ్ళీ అక్టోబర్ 14న స్కూల్స్ అనేవైతే రీఓపెన్ అవుతాయి. ఇవన్నీ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి అయితే ఉంటాయి. బట్ మనకి ఏంటంటే కాలేజెస్ విషయానికి వస్తే కాలేజెస్కి వచ్చేసరికి 6 డేస్ మాత్రం ఇచ్చారనమాట. ఓన్లీ 6 డేస్. అవి కూడా కొన్ని కాలేజెస్లో 8న కొన్ని కాలేజెస్లో 9న అయితే ఇస్తున్నారు. మళ్ళీ 14న అన్నీ కూడా రీఓపెన్ అయితే అయిపోతాయి అనమాట. అన్ని గవర్నమెంట్ స్కూల్స్లోని ప్రైవేట్ స్కూల్స్లోని ఏదైతే ఉంటుంది. మేబీ ప్రైవేట్ స్కూల్స్లో కొద్దిగా డేట్స్ అనేవి అయితే వేరే అయితే అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఇది మనకి 3 నుంచి అయితే అన్ని స్కూల్స్కి కూడా మనకి హాలిడేస్ ఉంటాయి. కాలేజెస్ వరకు అంటే ఇంటర్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ వాళ్ళకి 6 డేస్ అయితే ఇస్తారు. మళ్ళీ ఆ వాళ్ళకి కూడా అక్టోబర్ 14న లేదంటే 15న కానీ మళ్ళీ రీఓపెన్ అయితే అయిపోతాయి. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.